వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో వ్యూహం వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. ఈ వెబ్ సిరీస్ లో ఈ నగరానికి ఏమైంది సినిమా ఫేమ్ సాయి సుశాంత్ రెడ్డి లీడ్ రోల్ లో యాక్ట్ చేశాడు. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. ఇందులో 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే వేరే జాబ్లలో ఎక్కువ ఇన్కమ్ ఉంది అని తెలిసినా కూడా వాటిని వదిలిపెట్టి సమాజంలో మార్పు కోసం ఐపీఎస్ అవుతాడు అర్జున్. తను ఊహించినట్టుగానే అతనికి వచ్చిన ఫస్ట్ కేస్ అతని జీవితాన్నే మార్చేస్తుంది. మైకేల్ అనే వ్యక్తి అర్జున్ కి ఒక కంప్లైంట్ ఇస్తాడు. ప్రెగ్నెంట్ అయిన తన వైఫ్ కి యాక్సిడెంట్ జరిగిందని చెప్పి అది యాక్సిడెంట్ కాదని హిట్ అండ్ రన్ అని కేసు పెడతాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాక ఒక్కదాని తర్వాత మరొకటి రహస్యాలన్నీ బయటపడుతూ ఉంటాయి. ఇవి వేరే కేసులకు లింక్ అయి ఉంటాయి. అర్జున్ ఈ కేసులో వెనుకున్న నిజాన్ని కనుగొన్నాడా లేదా అనేదే ఈ వెబ్ సిరీస్ మెయిన్ స్టోరీ. ఈ వెబ్ సిరీస్ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ వెబ్ సిరీస్ లో కథ స్టార్ట్ అయ్యే విధానం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ లో స్క్రీన్ ప్లే సస్పెన్స్ చాలా బాగుంది. ఆ సస్పెన్స్ కు తగ్గట్టుగానే వెనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. చాలా గ్యాప్ తర్వాత సాయి సుశాంత్ రెడ్డి ఈ వెబ్ సిరీస్ లో యాక్టింగ్ అదరగొట్టాడు. ఈ వెబ్ సిరీస్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ తర్వాత ఈ కథలో ఇంట్రెస్ట్ తగ్గుతుంది. చాలా కొత్త క్యారెక్టర్స్ ఎంటర్ అవుతాయి. అనవసర సీన్స్ ఎక్కువయ్యి చూసే వాళ్లకు ఇంట్రెస్ట్ తగ్గేలా చేస్తుంది. అనవసర సీన్లని ట్రిమ్ చేయడంలో ఎడిటర్ ఫెయిల్ అయ్యాడు. కథని సాగదీసినట్టు చూపించాడు. ఓవరాల్ గా వెబ్ సిరీస్ ఎలా ఉందంటే కేస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ట్విస్టుల మీద ట్విస్టులతో మంచి సస్పెన్స్ తో కూడిన స్క్రీన్ ప్లేతో మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో గ్యాప్ వచ్చినా కానీ సాయి సుశాంత్ రెడ్డి మంచి యాక్టింగ్ తో ఆకట్టుకుంటాడు. ఈ వెబ్ సిరీస్ లో క్యారెక్టర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంతో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని అనవసర సీన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆ అనవసర సీన్స్ ని కొంచెం ట్రిమ్ చేస్తే ఈ వెబ్ సిరీస్ ఇంకా బాగుండేది. ఓవరాల్ గా ఈ వెబ్ సిరీస్ ని ఒకసారి ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.